హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆర్జే శేఖర్ భాషను కలిశారు నటి కరాటే కళ్యాణి. శేఖర్ భాషను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లావణ్య శేఖర్ భాషకు మధ్య గొడవలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లావణ్య తన సన్నిహితులు ముగ్గురిని తీసుకొచ్చి తనపై దాడి చేయించిందని కరాటే కళ్యాణికి వీడియో చూపించారు శేఖర్ భాష. దీంతో తీవ్ర గాయాలై తన చేతికి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. ఇంత కక్ష పెట్టుకోవడం వచ్చింది వాళ్ళకి అంటే మీరు వచ్చి మాట్లాడడం చాలా రోజులు చేస్తున్నాను కదా. ఎప్పుడైతే ప్రీతిని తీసుకొచ్చానో ఆయన చాలా అగ్రెసివ్. ఓకే అంటే ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయి కదా. అంటే విషయాలు బయటకు ప్రీతి బయటకు రాకూడదు, ప్రీతి బయటకు వచ్చి సాక్షి చెప్పకూడదు, ఆ కేసు నుంచి వెళ్ళిపోవాలి. అండ్ నా మీద ఏదో రకంగా ఈ చిన్న గొడవ అంటే అంటే తగ్గలేదు కానీ వెళ్ళి మళ్ళీ ఆవిడ నా మీద కేసు పెట్టింది. కేసు పెట్టి ఒక బేరం పెట్టింది. ఏమని ఆ కేసు తీసేస్తుందట. ఇక నుంచి మీడియాలో నేను రాగలుగుతా. ఆల్రెడీ సారీ చెప్పి నేను రాను మాట్లాడాలంటే మీరు తప్పు చేస్తే వస్తారని చెప్పారు. అమ్మాయి చేసిన తప్పులను ఆటోమేటిక్ అంటే ఏదో రకంగా నేను రాకూడదు, మాట్లాడకూడదు. నేను రాను కానీ ఒకటే ఇప్పుడు ప్రీతికి మనం సపోర్ట్ ఇప్పుడు మనం డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? డిశ్చార్జ్ అయిపోతుంది అంటే వాళ్ళు చిన్న ఎక్స్రే పెండింగ్ ఉన్నారు. అయ్యో ఏదో అనుకుంటే నేను అడిగేది మనం అంటే మీరు ప్రీతి సైడ్ నిలబడితే ఇలాంటి 100 మందిని మీరు రక్షించండి. నిజంగా నేను అతిశయోక్తి కాదు, 100 అనేది ఊరికే ఒక మాట అట్లా నిజంగా అంతమంది ఉన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆర్జే శేఖర్ భాషను కలిశారు నటి కరాటే కళ్యాణి. శేఖర్ భాషను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. లావణ్య శేఖర్ భాషకు మధ్య గొడవలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లావణ్య తన సన్నిహితులు ముగ్గురిని తీసుకొచ్చి తనపై దాడి చేయించిందని కరాటే కళ్యాణికి వీడియో చూపించారు శేఖర్ భాష. దీంతో తీవ్ర గాయాలై తన చేతికి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ కంటిన్యూ డైలీ సీరియల్ లాగా మారిపోతా ఉంది. ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు, ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడము, తీరా ఒకరిపై ఒకరు కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ కి నెలకొంది ఈ వ్యవహారం. ఒక పక్క లావణ్య మొదట రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ తన ఇంటికి రావాలి, తిరిగి గతంలో ఏ రకంగా ఉండేదో ఆ రకంగానే రాజ్ తరుణ్ కలిసి ఉండాలంటూ కూడా ఒక స్టాండ్ ఉండగా, మళ్ళీ తిరిగి చాలా రోజులుగా ఈ రకమైనటువంటి కారణంతో ఈ పోరాటం కొనసాగిస్తున్నా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇమీడియట్ గా తను యూటర్న్ తీసుకొని తనకు రాజ్ తరుణ్ వద్దు, రాజ్ తరుణ్ అవసరం లేదు, ఇకపై రాజ్ తరుణ్ వచ్చినా కూడా తను అంగీకరించినట్టు కూడా ఈ స్టాండ్ మారిన తర్వాత మొదటి నుంచి రాజ్ తరుణ్ ఇతర పురుషుల విషయంలో ముందుకొచ్చి ధైర్యంగా ఫైట్ చేస్తున్నటువంటి శేఖర్ భాష తీవ్ర గాయాలకు గురయ్యి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా సినీ నటి ప్లస్ బీజేపీ కార్యకర్త కరాటే కళ్యాణి ఆసుపత్రి గాయాలు అవ్వాల్సి వచ్చింది. గాయాలు గల కారణాలు ఏంటి అంటూ కూడా అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూపై కూడా శేఖర్ భాష నేరుగా తనపై దాడి చేసినటువంటి ఘటన దృశ్యాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులని గుర్తుపట్టి ఆ వీడియోలను కూడా కరాటే కళ్యాణికి చూపించినట్టుగా సమాచారం అందిస్తుంది. తను కోలుకున్న తర్వాత తను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఏ రకమైనటువంటి విచారణ జరుపుతా ఉన్నారు, ఎవరైనా గుర్తించారా, తనను తీవ్రంగా గాయపరిచి తన కాలర్ బోన్ విరిగిపోయేంత వరకు కూడా తన పైన దాడి చేశారంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడం జరిగింది. దీనిపై పోలీసులు ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటి, అక్కడ ఎవరెవరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఎందుకు ఈ దాడి జరగాల్సి వచ్చింది, తను ఆరోపిస్తున్నటువంటి విధంగానే లావణ్య దాడి చేసిందా, లావణ్య వెంట ఉన్నటువంటి అనుచరులు దాడి చేశారా అనే దానిపై కూడా పోలీసులు ఈ వ్యవహారంపై కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు లావణ్య కూడా తనపై దాడి చేశాడు శేఖర్ భాష, కొన్ని ప్రైవేట్ చోట్ల శేఖర్ భాష తనపై ఈ దాడికి పాల్పడ్డాడంటూ కూడా తను కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రెండు వైపుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు విచారణ జరుపుతూ అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరిపై ఎవరు దాడి చేశారు, ఎవరు సరైనటువంటి ఫిర్యాదు అందజేశారు, ఎవరు తప్పుడు ఫిర్యాదు అందజేశారన్నపై కూడా రెండో ఫిర్యాదులు వచ్చిన దానిపై కూడా రెండు వైపుల నుంచి కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఇంతకు ముందే
ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి శేఖర్ భాష చివరిగా తను చేయాల్సినటువంటి జనరల్ చెకప్ పూర్తయినటువంటి వెంటనే తను డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి చేరుకొని కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చిందంటూ కూడా ఒత్తిడి చేస్తాను. ఖచ్చితంగా ఈ విషయంలో తను ఎక్కడ కూడా రాజీ పడను. తనపై నిజాలు మాట్లాడుతున్నందుకే కొంతమంది తనని కక్ష పెట్టుకొని తనపైన దాడికి పాల్పడ్డారు. ఒక 3 వ్యక్తులు వచ్చి ఆకస్మికంగా తనపై దాడికి పాల్పడుతూ పిడిగుద్దులు గుద్దుతూ అన్ని చోట్ల బొక్కలు ఇరిగే విధంగా తనపై దాడి చేశారంటూ కూడా తను ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారా, అక్కడ అసలు ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనే దానిపై కూడా ఆ కేసు విచారణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్స్ కోసం పోలీసులు ఎదురు చూస్తా ఉన్నారు. నిజంగానే దాడి జరిగిందా, దాడి జరిగిందంటూ కూడా తప్పుడు ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతా ఉన్నారు. స్పందన.